గోపాలపురం అనే గ్రామంలో గురవయ్య ఒక చిన్న కిరాణా కొట్టు నడుపుతూ ఉంటాడు. కిరాణా కొట్టు మీద వచ్చే ఆదాయంతో గురవయ్య అసంతృప్తిగా ఉంటాడు. ఒకరోజు అతను తన భార్యతో, శాంతా, ఆ రంగయ్య నిన్నటిదాకా సైకిల్ మీద తిరిగేవాడు. ఈరోజు కొత్త బండి కొన్నాడు. మన ఊర్లో కొంతమంది అయితే ఏకంగా మేళ్లే కడుతున్నారు. మనమేమో ఇంకా ఈ పాత కొట్టులోనే మగ్గిపోతున్నాం. యాండి, ఉన్నదాంతో తృప్తిపడాలి. మనం చేసేది ధర్మమైన వ్యాపారం. ఆ మనశ్శాంతి చాలు మనకి. చాలే ఆపు. ఆ మనశ్శాంతి మన కడుపు నింపదు. ఈ ఊర్లో అందరూ బాగా సంపాదిస్తున్నారు. నేను కూడా ఎలాగైనా త్వరగా ధనవంతుణ్ణవ్వాలి. గురవయ్య తన ఆదాయం పెంచుకోవడానికి ఒక నిర్ణయానికొస్తాడు. ఆ రోజు సాయంత్రం ఒక వ్యక్తి బియ్యం కోసం అతను కొట్టుకొస్తాడు. అప్పటికే గురవయ్య త్రాసు కింద ఎవ్వరికీ తెలియకుండా ఒక చిన్న అయస్కాంతం ముక్కని అతికిస్తాడు. దానివల్ల తక్కువ సరుకు వేసినా బరువు ఎక్కువగానే చూపిస్తుంది. ఏమండి గురవయ్య గారు, బియ్యం తక్కువగా అనిపిస్తున్నాయి. త్రాసు సరిగ్గానే ఉందండి? ఏంటయ్యా అలా అంటున్నావు? ఇన్నేళ్ళు లేని అనుమానం ఈరోజు వచ్చిందా? ఇదిగో ముళ్ళు చూడు, సరిగ్గా అరకిలోకి దగ్గరే ఉంది కదా. కావాలంటే ఇంకో 2 గింజలు ఎక్కువేస్తాలే. అప్పటి వరకు న్యాయంగా వ్యాపారం చేసిన గురవయ్య ఇలా మోసం చేయడం మొదలుపెడతాడు. ఇదలా ఉండగా అదే గ్రామంలో గౌరమ్మ అనే వితంతు మహిళ కష్టపడి పొలం పని ముగించుకుని ఇంటికొస్తుంది. ఆమె తన కూతురు సిరితో, సిరి, ఈరోజు దొరదగ్గర అదనంగా 10 రూపాయల కూలీ వచ్చింది. ఈ 10 రూపాయలు ఏం చేద్దాం సిరి? డిబ్బీలో వేద్దామమ్మా. నువ్వు అదే అంటావని అనుకున్నాను సిరి. మీ నాన్నున్నప్పుడు మనం చాలా సంతోషంగా ఉండేవాళ్లం. కానిస్టేబుల్గా మీ నాన్న ఆదాయం తక్కువగా ఉన్నా ఇంటిని ఎంచక్కా నడిపేవారు. మీ నాన్న నిన్ను బాగా చదివించాలని చాలా ఆశపడ్డారు. ఆయన లేకపోయినా ఆయన కోరికను నేను నిజం చేయాలనుకుంటున్నాను. నువ్వు కోరుకున్నట్లుగా నేను బాగా చదువుతానమ్మా. ఆ రోజు సాయంత్రం గౌరమ్మ ఇంటి బయట బియ్యం ఆరబెడుతుంది. బియ్యం మీద కాకులు వాలకుండా గౌరమ్మ తోలుతూ ఉంటుంది. ఇది గమనించిన సిరి, కాకుల్ని తోల్డానికి ఇంత ఇబ్బంది పడుతున్నావేంటమ్మా అని లోపలికి వెళ్ళి తన తండ్రి డ్యూటీలో ఉండగా ఉపయోగించిన ఈలను తెచ్చి ఊదుతుంది. దాంతో కాకులు చెల్లా చెదురవుతాయి. నీకు తెలివి బాగా ఎక్కువైంది సిరి. మరోవైపు గురవయ్య తన అత్యాశతో వ్యాపారం చేస్తూనే ఉంటాడు. గౌరమ్మ తన కూతుర్ని చూసుకుంటూ వారి భవిష్యత్తు బాగుంటుంది అనే ఆశతో జీవిస్తుంది. ఇలా ఏడాది గడుస్తుంది. రోజులన్నీ ఒకేలా ఉండవు కదా. ఒకరోజు గౌరమ్మ కూలిపని తర్వాత ఇంటికొచ్చి సొమ్మసిల్లి పడిపోతుంది. సిరి పరుగున వెళ్లి గ్రామ వైద్యుణ్ణి ఇంటికి తీసుకొస్తుంది. వైద్యుడు ఆమెని పరీక్షించి, మీ ఊపిరితిత్తులు చాలా బలహీనంగా ఉన్నాయి. వైద్యం కోసం టౌన్కెళ్లడం మంచిదమ్మా. వైద్యానికి కనీసం 5-6 వేలు ఖర్చవుతుంది అని చెప్పి వైద్యుడు బయలుదేరతాడు. అప్పుడు సిరి తన తల్లితో, మన దగ్గరంత డబ్బు లేదు కదమ్మా, ఇప్పుడు నీకు వైద్యం చేయించడం ఎలా? నువ్వేమీ దిగులు పడకు సిరి, నాకేం కాదులే అని సిరికి ధైర్యం చెప్తుంది. కాని రోజులు గడిచే కొద్దీ గౌరమ్మ ఆరోగ్యం దెబ్బతింటుంది. ఒకరోజు సిరి సరుకులు తీసుకురావడానికి గురవయ్య అంగడికి వెళ్తుంది. సరుకులు తీసుకోవడానికి నువ్వొచ్చావేంటమ్మా? అమ్మకి ఈ మధ్య ఆరోగ్యం బాగుండడం లేదు. డాక్టర్ గారు అమ్మని ఇంటి పట్టునే ఉండి మంచి ఆహారం తీసుకోమని చెప్పారు. అవునా? గురవయ్య 1/2 కిలో పప్పులకి డబ్బులు తీసుకుని 1/4 కిలో మాత్రమే ఇస్తాడు. ఎప్పట్లాగే త్రాసు కింద ఉన్న అయస్కాంతం తన పనిచేస్తుంది. అప్పుడు సిరి సంచిని చేత్తో పట్టుకుని, ఏంటండి, సంచి చాలా తేలిగ్గా అనిపిస్తుంది. 1/2 కిలోకి ఇంత తక్కువ పప్పులొస్తాయా? ఏంటమ్మాయ్, ఎంత ఖరీదుకి ఎన్ని పప్పులొస్తాయో నాకే చెప్తున్నావా? బయట ధరలు మండిపోతున్నాయి. మీరు పేదోళ్ళని జాలిపడి ఎంతో కొంత ఎక్కువేసాను, తీసుకెళ్ళా. ఇలా గురవయ్య ఊరి ప్రజల్ని మోసం చేస్తూ డబ్బు వెనక్కేస్తాడు. ఊర్లో మరో కిరాణా కొట్టు లేకపోవడంతో ఎవ్వరూ అతన్ని ఎదిరించరు.
గౌరమ్మ తనలో తాను, ఇంతకాలం దాచుకున్న డబ్బులన్నీ చివరకొచ్చాయి. నేను నా కూతుర్ని ఎలా చూసుకోవాలి? నాకేవైనా అయితే నా కూతురు ఎలా బ్రతుకుతుంది అనుకుంటూ కంటతడి పెట్టుకుంటుంది. తన తల్లి ఆరోగ్యం గురించి దిగులు చెందిన సిరి గ్రామంలోని హనుమంతులవారి ఆలయానికి వెళ్ళి, స్వామీ, అమ్మని నువ్వే కాపాడాలి. నా చదువు ఆగిపోయినా పర్వాలేదు. మా అమ్మ మళ్ళీ నవ్వుతూ నాతో ఆడుకుంటే చాలు. ఆ పాప ప్రార్థన హనుమంతులవారికి చేరుకుంటుంది. మరోవైపు గురవయ్య తన దగ్గరున్న సొమ్మును ఒక సంచిలో కట్టి టౌన్కి వెళ్లడానికి సిద్ధమవుతుంటాడు. అప్పుడతను ఆమె భార్యతో, శాంతా, నేను టౌన్కెళ్ళి ఈ సొమ్ముతో సరుకులు తీసుకొస్తాను. అంతేకాదు, కొన్ని రోజుల తర్వాత మన పాత కొట్టు తీసేసి పెద్ద షాపు కడతాను అని గర్వంగా చెప్తాడు. ఇందులో సగం డబ్బు మోసం చేసి సంపాదించిందే కదండి. దీన్ని చూసుకుని ఎందుకింత గర్వపడుతున్నారు? బా, మళ్ళీ మొదలుపెట్టావా? మోసం చేసి సంపాదించిన డబ్బు, నిజాయితీగా సంపాదించిన డబ్బు అని ఏమీ ఉండదు. డబ్బు డబ్బే. హా, నేనెంత చెప్పినా మీరు మారని నాకర్థమైపోయింది. టౌన్కి వెళ్లే దారిలో దొంగలున్నారని అంటున్నారండి. ఒక్కరే వెళ్తున్నారు. కాస్త జాగ్రత్తగా ఉండండి. హోయమ్మ, నీకు ప్రతిదానికి భయమే. నా తెలివితేటల ముందు ఆ దొంగలెంత? సంచి నడుము గట్టిగా కట్టుకున్నానులే. నేనొస్తూ నీకు కూడా ఓ బంగారు గొలుసు తెస్తాను. గురవయ్య నడుచుకుంటూ వచ్చి సత్రం దగ్గర ఆగుతాడు. అక్కడున్న ఇద్దరు దొంగలు, రేయ్, వాణ్ణి చూసావా? వాడా సంచిని చాలా జాగ్రత్తగా నడుము కట్టుకున్నాడు. ఖచ్చితంగా అందులో చాలా సొమ్ముండి ఉంటది. అవునరా, మనం ఆ సొమ్ము ఎలాగైనా కాజేద్దాం. మత్తు కలిపి నీళ్ళడికిద్దామా? ఎండను పడి వచ్చాడు కదా, నీరిత్తే కాదండో. రేయ్, మనం నీరుగా మంచినీళ్ళిస్తే దొంగల భయంతో వాడు తాగడో. నా దగ్గర వేరే పథకం ఉంది. నేను ఈ జొన్న రొట్టెల్ని ఎక్కువ కారమేసి తయారు చేస్తాను. మనం తెలివిగా వాడితో ఈ జొన్న రొట్టెల్ని తినిపించాలి అని ఇద్దరు దొంగలు గురవయ్య దగ్గరకు వెళ్తారు. చాలా దూరం నుంచి వస్తున్నట్టున్నారు. ఎండవేడికి బాగా అలసిపోయారు. అవును బాబు, ఈరోజు ఎండ చాలా తీవ్రంగా ఉంది. ఇగో ఈ నీడను కూర్చుని ఓ జొన్న రొట్టె తినండి అని జొన్న రొట్టెలు ఇవ్వబోతాడు. అమ్మో, వీళ్ళు దీనిలో మత్తు మందు కలిపారేమో. వీళ్ళు దొంగలైతే నా సొమ్ము మొత్తం దోచుకుపోతారు. నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనుకుంటూ వారితో, వద్దులే బాబు, నాకు ఆకలిగా లేదు. ఇక దొంగలు వారి పథకం మొదలుపెడతారు. ఇద్దరూ కూర్చుని కారంగా ఉన్న ఆ జొన్న రొట్టెలు తినడం మొదలుపెడతారు. ఇది చూస్తున్న గురవయ్యకు ఆ రొట్టెల్లో మత్తుమందు లేదని అర్థమవుతుంది. బాబు, నాకు కూడా ఒక రొట్టెస్తారా? భలేవరే, తీసుకోండి. ఈ రొట్టె పెద్దదిగా ఉంది. నాకు ఈ చిన్న రొట్టె చాలులే అని అతనే స్వయంగా రొట్టె తీసుకుని తింటాడు. ఆ కారం తట్టుకోలేక, ఇదేంటి ఇంత కారంగా ఉంది? ఎలా తింటున్నారు దీన్ని? మాకెలా తినడం అలవాటండి. అమ్మో, నీళ్ళు నీళ్ళు! దొంగలతనికి వారి దగ్గరున్న మత్తుమందు కలిపిన నీళ్ళిస్తారు. గొంతుమంట తగ్గడానికి గురవయ్య చాలా నీళ్లు తాగుతాడు. దాంతో నెమ్మదిగా మత్తులోకి జారుకుంటాడు. కళ్ళు మూతపడుతుంటే సంచిని గట్టిగా పట్టుకోవాలని ప్రయత్నిస్తాడు. కానీ స్పృహ కోల్పోయి అక్కడే పడిపోతాడు. దొంగలు ఆ సంచిని తీసుకుని ఆ సంచిలో ఎంతున్నాయో చూద్దాంరా, తెరువు. ఒరేయ్, సంచిక తెరవడం మంచిది కాదు. టౌన్ వైపు వెళ్తే పోలీసులుంటారు. ముందుసారి దాదాపు వాళ్ళకి దొరికిపోయాం. కానీ ఏదోలా తప్పించుకున్నాం. మనం ఊరువైపు వెళ్దాం అని ఇద్దరూ ఊరివైపు వెళ్ళి ఒక చెట్టు కింద సంచిని తెరుస్తారు. రే, ఇందులో దాదాపు 10,000 ఉన్నాయి. అవునరా, ఈ డబ్బుతో మనం పట్నం చెక్కేద్దాం. అక్కడికెళ్తే ఈ టౌన్ పోలీసులకు మనం దొరికే అవకాశమే లేదు.
ఇంతలో వారికి ఈల శబ్దం వినిపిస్తుంది. ఒరే, అది పోలీసేలరా. ఖచ్చితంగా గస్తీ తిరుగుతున్న కానిస్టేబుల్ ఇటేపే వస్తున్నాడు. అవునరా, ఇప్పుడు మనం సంచితో దొరికిపోతే మన పని అయిపోయినట్టే. దీన్ని ఎక్కడైనా దాచిపెట్టి పోలీసు వెళ్ళాక తీసుకుందాం. దొంగలు కంగారుగా ఆ చెట్టు మీదకెక్కి ఒక గట్టి కొమ్మకు ఆ డబ్బు సంచిని కొమ్మ మీద పెడతారు. అక్కడుండటం అంత మంచిది కాదని అటుగా ఉన్న ఇళ్లవైపు వెళ్తారు. ఈల వేస్తూ కాకుల్ని తోల్తున్న సిరిని చూస్తారు. ఈ చిన్నపిల్ల ఈల విని మనం పోలీసు అనుకుని భయపడ్డామా? త్వరగా వెళ్ళా సంచి తీసుకుందాం పదా. ఇంతలో హనుమంతుని ఆలయంలో ఉండే ఒక వానరం ఆ దొంగలు చూస్తుండగానే ఆ చెట్టెక్కి సంచి తీసుకుంటుంది. కోతి ఇళ్లపై నుండి దూకుతూ గౌరమ్మ ఇంటి వద్ద డబ్బు సంచి విడిచిపెడుతుంది. ఇది చూసిన గౌరమ్మ, సిరి ఆశ్చర్యపోతారు. డబ్బు సంచి కోతి వద్దే ఉందనుకుని దొంగలు వెంబడిస్తూ చాలా దూరం పరుగుపెట్టి కానిస్టేబుళ్లను ఢీకొడతారు. ఓరి దొంగ వెదవల్లారా, మీకోసం మేం వెతుకుతుంటే మీరే వచ్చి దొరికారా? పోలీసులు వాళ్ళిద్దర్నీ అరెస్ట్ చేస్తారు. ఆ డబ్బు సంచి తెరిచి గౌరమ్మ, సిరి హనుమంతుల వారే ఆ వానర రూపంలో వచ్చి వారిని ఆదుకున్నారని భావిస్తారు. గురవయ్య సాయంత్రానికి స్పృహలోకొచ్చి డబ్బు పోయిందని అర్థం చేసుకుంటాడు. దాంతో గురవయ్య బాధగా తనింటికి చేరుకుంటాడు. అంతా అయిపోయింది శాంత. దొంగలు నన్ను మోసం చేసి నా దగ్గరున్న డబ్బు సంచిని దోచుకుపోయారు. ఇన్ని రోజులు నేను వెనకేసిన 10,000 పోగొట్టుకున్నాను శాంత. జనాల్ను మోసం చేసి డబ్బు సంపాదించడం మంచిది కాదని నేను చెప్పాను కదండి. అధర్మంగా సంపాదించింది ఏ రోజూ మన దగ్గర నిలవదు. ఎప్పటికైనా మించిపోయింది లేదు. పోయిన డబ్బును దేవుడికిచ్చిన శిక్షగా భావించండి. రేపటి నుండి ధర్మంగా వ్యాపారం చేయండి. మనకున్న ఆదాయంతోటే తృప్తిగా బ్రతుకుదాం. అప్పుడే మనకి మనశ్శాంతిగా ఉంటుంది. నిజమే శాంత. ఆ మోసం చేసిన డబ్బు కంటే మనశ్శాంతిగా గడిపిన రోజులే గొప్పవి. రేపటి మన అంగడిలో ఇకపై ఎలాంటి మోసం ఉండదు. గురవయ్య తన తప్పు తెలుసుకుని నిజాయితీగా వ్యాపారం చేయడం మొదలుపెట్టగా గౌరమ్మ ఆ డబ్బుతో వైద్యం చేయించుకుని కోలుకుంటుంది. సిరి చదువు కూడా ఆటంకం లేకుండా సాగుతుంది.